ఉద్యమాలు చేసినటువంటి వారు గుర్తించి రైతు కమిషన్ ఏర్పాటు చేశాం. ఈరోజు రైతులకు ఉన్నటువంటి చిత్తశుద్ధి ఈరోజు రైతు కమిషన్ ద్వారా రైతులకు న్యాయం చేసేటువంటి కార్యక్రమం ద్వారా చేసినటువంటి సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా ఈ సభ ద్వారా గుర్తు చేసే కార్యక్రమం చేస్తున్నా అధ్యక్ష. అదేవిధంగా గవర్నర్ గారి ప్రసంగంలో నిన్న అద్దం పట్టాల ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరును అద్దం పట్టాల వారు మాట్లాడినటువంటి మాటల్లో ఈరోజు సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి కూడా ఏవైతే మేము గ్యారంటీలు ప్రజలకు ఇచ్చినామో ఆ సంక్షేమ కార్యక్రమానికి కట్టుబడి అమలు చేస్తూ ముందుకు పోతున్నటువంటి తీరును కూడా ఈరోజు కళ్ళకు కట్టినట్టుగా వారు చెప్పినటువంటి సందర్భం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చినాక 3 రోజుల నుంచి ప్రభుత్వం కూలిపోలు కోరుకున్న వాళ్ళైతే ఈ ప్రభుత్వం వచ్చిన 3 రోజుల్లో మహాలక్ష్మి పథకాన్ని అమలు చేసిన అధ్యక్ష. ఆడతల్లకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం పంపించాలని 15 మాసాలు అవుతుంది. అరే ఈ ప్రభుత్వం ఇంక ఇన్ని రోజులు ఉందా? 3 రోజులకే కూలగొడతాం అనుకున్న 3 నెలలు 6 నెలలు 15 మాసాలే బలపడుతుంది. ప్రజా బాహుళ్యంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం వెళ్ళి ప్రజల ప్రేమను చూస్తున్నటువంటి ఉద్దేశంతో ఈరోజు అక్కడక్కడ విమర్శలు చేస్తున్నారు తప్ప మరొకటి కాదు. ఈర్ష్య భావంతో విమర్శ తప్ప ఈరోజు మా ముఖ్యమంత్రి గారి పైన వ్యక్తిగత కోపంతో విమర్శ తప్ప మరొకటి కాదని మాట సందర్భంగా చెప్తూ మేము అధికారులకు వచ్చిన 3 రోజుల్లోనే మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం పంపించేస్తే అధ్యక్ష నిన్నటి వరకు 2 రోజుల క్రితం వరకు నిన్న గవర్నర్ గారు ప్రసంగించినటువంటి దాని వరకు చూస్తే 1,49,63,000 ప్రయాణాలు జరిగినాయి అధ్యక్ష. ఈరోజు 1,149,63,00,000కు సంబంధించినటువంటి ప్రయాణాలు జరిగినాయంటే ఇది మామూలు అంశం కాదు అధ్యక్ష. ఆడపిల్లలకు మనం ఇచ్చిన గౌరవం ఈరోజు దానితోటి ఆర్టీసీకి ఏదైతే ఆడబిడ్డలకు ఇప్పటివరకు ఆదాయన డబ్బు 5,05,90,00,000. అదేవిధంగా ఆర్టీసీని కూడా మనం సంరక్షించుకున్న వాళ్ళం అధ్యక్ష. ఇది ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. ఈ మహాలక్ష్మి పథకం ద్వారా ఆడపిల్లలకు ఆర్టీసీ బస్సు ప్రయాణం ద్వారా అనేక దేవాలయాల దగ్గరికి వెళ్ళినా రాత్రి బిడ్డ దగ్గరికి వెళ్ళాలనుకుంటా లేదు కొడుకు హైదరాబాద్ చదువుకుంటూ వెళ్ళాలనుకుంటా వెంటనే బయలుదేరి వెళ్ళడంలో చిరు వ్యాపారాలు కూడా ఈరోజు ఆర్థికంగా దుకాణదారులు కూడా దేవాలయాల దగ్గర ఉన్నటువంటి బిజినెస్ కూడా పెరుగుతుంది అధ్యక్ష. దీంతో ఈ విధంగా లాభం ఉందన్నమాట ఈ సందర్భంగా చెప్తూ అదేవిధంగా ఇందిరా మహిళా శక్తి కమిషన్ ద్వారా కూడా ఈరోజు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు మహిళా తల్లులు లక్షాధికారులు మార్చాలని చెప్పిన సంకల్పంతో ముందుకు పోయినాం. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలను కోటీశ్వరాలుగా మార్చాలని చెప్పని మొదటి సంవత్సరం బడ్జెట్లో 20,000 కోట్లు పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంకు లింకేజ్ ద్వారా శ్రీనిధి ద్వారా ఈరోజు మహిళా తల్లులకు ఇచ్చేటువంటి కార్యక్రమం మొన్ననే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కూడా ఈరోజు 1,00,000 మంది మహిళలతోటి సమావేశాలు కూడా మా డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమ మాటల్లో కూడా చెప్పడం జరిగింది. 20,000 కాదు ఇంక అదనంగా 1,000 కోట్లు ఇప్పించి 21,000 కోట్లతో ముఖ్యమంత్రి గారు కూడా మహిళా తల్లులకు భవిష్యత్తులో ఇంకా వ్యాపార పరంగా ముందుకు పోవడానికి మండల కేంద్రాల్లో రైస్ మిల్ ఏర్పాటు చేయడానికి అవకాశం ఇస్తామని ఇంచుమించు 1000 బస్సులకు ఈరోజు మహిళా తల్లులను ఓనర్లు చేసి ఆర్థికంగా ఎదగడానికి కోసం చేసే ప్రయత్నం చేస్తామని ఆ సభ ద్వారా కూడా చెప్పిన సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం అధ్యక్ష.